ఆకాశం దృష్టాంతంతో పరమాత్మ కారణం కాదు, కార్యకారణ విలక్షణము, కారణాతీతము, కాలాతీతము అంటూ నేర్చుకున్నాం. ఆకాశం దృష్టాంతంతో ఈ విధంగా పరమాత్మ కారణం కాదని, కార్యకారణ విలక్షణమని, కాలాతీతమని బోధిస్తున్నారు. ఒకే చైతన్యంలో ఉపాధులు కల్పించుకొని నేను నీవు ఇదే అనేటటువంటి భేదాన్ని కల్పిస్తున్నాం. అంతా ఉపాధిగత భేదం. ఆ కొండ ఆకాశం ఎప్పుడూ మహా ఆకాశమే. ఉపాధి కాలుష్యాన్ని ఆత్మకు అంటగడుతున్నాం. పైన ఉన్నటువంటి కాలుష్యాన్ని ఆకాశానికి అంటగట్టినట్టు పెద్ద కొండ, చిన్న కొండ, పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు, చిన్న గది అంటూ ఒకే మహాకాశానికి ఎన్నో పేర్లు పెట్టుకుంటున్నాం. ఒకే చైతన్యానికి ఎన్నో పేర్లు కల్పించుకుంటున్నాం. సో ఇక్కడ జీవ సృష్టి నిషేధ 3-9 కార్యక్రమంలో ఆకాశం దృష్టాంతంతో తర్కంతో జీవులు పుట్టలేదని చూపిస్తారు. మహాకాశం అనేది ఎన్నో ఘటాకాశాలను ఉత్పత్తి చేస్తున్నదా అన్నట్లుంది. మందిరాకాశం, ఘటాకాశం, చిన్న చిన్న ప్రదేశాలు అన్నట్టుగా. నిజానికి వేరుగా ఏ ఆకాశము మహాకాశం కంటే భిన్నంగా లేదు, వేరుగా జనించను లేదు. నామరూప వికారమే. పరమాత్మను మహాకాశంతో పోల్చి చైతన్యమే అనేక జీవాత్మలుగా ఉత్పన్నమైనదా అనేటటువంటి కల్పన చేస్తున్నాము. కొన్ని వేదాంత వాక్యాలలో కారణం బ్రహ్మ అని బోధించిన అది నిస్సందేహంగా అసత్యం, కేవలం ఉపాధి ఆధారిత ప్రతిభాస. దీనినే ఏమంటున్నారు? ఔపాధిక సృష్టి. వాస్తవ సృష్టి లేదు. వేదాంతంలో అవచ్ఛేద వాదన. ఆకాశశమః పరా ఆత్మ ఆకాశవత్యస్మాత్ సూక్ష్మో నిరవయవ సర్వగతః ఆకాశవత్. 3 లక్షణాలు తీసుకున్నారు. మనం 8 లక్షణాలను చెప్పుకున్నాం. ద్రవ్యత్వం అనేటటువంటి లక్షణము, తర్వాత ఆ శబ్దగుణకము అనేటటువంటివి ఆకాశానికి పరబ్రహ్మకి సమానంగా ఉండవు. మిగతా సమానంగా ఉండే 8 లక్షణాలలో ఇక్కడ సూక్ష్మము, నిరవయవము, సర్వగతము అనే వాటిని తీసుకున్నారు. ఉక్తజీవై క్షేత్రజ్ఞై ఘటాకాశై ఇవ ఘటాకాశతుల్యై. ఒకే మహాకాశము అనేక కుండలలో ఆకాశము వలె ఒకే పరమాత్మ అనేక జీవులుగా, క్షేత్రజ్ఞులుగా, ప్రత్యేగాత్మలుగా అనేక ఉపాధులతో కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఇక్కడ ఉదిత అనే పదం వాడారు. దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఉదిత అంటే వద్దనే ధాతువుని తీసుకుంటే ఉక్త చెప్పబడెను అని అర్థం వస్తుంది. సయేవ ఆకాశ శమ పరమ ఆత్మ ఉదిత అంటే ఉక్త అని. లేకపోతే ఉద్ ప్లస్ ఈ అనే ధాతువుని తీసుకుంటే ఉదిత అంటే ఉత్పన్న, ఉదయించినది, ఉత్పత్తి అనేటటువంటి అర్థంలో. మొదటి అర్థంలో ఉక్త అంటే చెప్పవచ్చును అని, రెండవ అర్థంలో ఉదిత అంటే ఉత్పన్న అనే విధంగా ఘటాకాశాలు వలె ఉత్పన్నమైనవి అని చెప్పడం అవుతుంది. ఉత్పత్తి అన్నట్లుగానే నిజంగా ఉత్పత్తి లేదు. పాట్ స్పేస్ is seemingly born. ఉదిత జీవాత్మ is seemingly born yet unborn. బ్రహ్మ కారణము కాదు, కార్యము కాదు. అద్వైతం అంటే సజాతీయ, విజాతీయ, విభేదరహితం. ఆత్మ అద్వైతం ఎప్పుడూ అద్వైతమే. ఈ విషయాలను ముందు చూసినవే మళ్ళీ క్రోడీకరించుకున్నాం. బ్రహ్మ కారణం కాదు, సజాతీయ విజాతీయ భేదరహితము, ఎప్పుడూ అద్వైతమే. నిర్వికారమైన బ్రహ్మకు కారణత్వం ఆపాదించరాదు. కారణం అవ్వాలి అంటే మార్పు ఉండాలి.
ఇందులో మార్పు లేదు. నిరవయవము, సూక్ష్మము, సర్వగతము అయినటువంటి ఆత్మ కారణం కాలేదు కాదు. ఎన్ని ఘటాకాశాలు పుట్టినా యాక్చువల్గా పుట్టవు, పుట్టినట్టు అనిపించిన మహాకాశంలో రవ్వంత మార్పు లేదు. అలాగే పరమాత్మలో యతోవాయుమాని భూతాని జాయంతే బహుశ్యాం ప్రజాయయేతి ఆకాశవత్ వాయు ఇత్యాది వేదవాక్యాలను సీమింగ్లీ, అపారెంట్లీ, ఈవా వలె తీసుకోవాలి. అధ్యారోప అపవాద ప్రక్రియ మొదట వేదం సృష్టిని అంగీకరించి బోధిస్తుంది. అధ్యారోప దశ తరువాత అదే వాస్తవాన్ని నిరాకరిస్తుంది. అపవాద దృష్టి ఇది విద్యార్థి స్థాయిని గమనించి చేసేటటువంటి ప్రక్రియ. ఎత్ర ఎత్ర కారణం తత్ర తత్ర సవికారిత్వం. ఎక్కడెక్కడైతే కారణం అంటామో అక్కడ వికారిత్వం ఉండాలి. బ్రహ్మణ నిర్వికారిత్వం. బ్రహ్మలో వికారత్వం, వికారాలు లేవు. అత అందువలన అకారణం బ్రహ్మ, అకార్పణ్యం బ్రహ్మ, అజం బ్రహ్మ. ఇత్థం భావే తృతీయ ఘటాకాశ రూపేణ మహాకాశ. మహాకాశమే ఘటాకాశ రూపముగానున్నది. ఆ పరమాత్మయే జీవాత్మ రూపముగా నున్నది అని చెప్పడాన్ని ఇత్తం భావే తృతీయ అంటాం. ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు పిక్చర్స్ చూడండి. ఇవో ఘటము కనబడుతున్నది, కుండ. ఈ కుండకి పైన మట్టితో చేయబడిన భాగం ఉన్నది, దానిని ఉపాధి అంటాం. లోపల స్పేస్ ఉంది, అది ఉపహితం, అంటే ఉపాధి చేత ఆవరించబడినది. ఉపాధికి ఉపాధిగతమైనది ఉపహితము. ఉపాధి, ఉపహితము. అలాగే ఇక్కడ మనిషి శరీరానికి వస్తే ఉపాధి చేతులు, కాళ్ళు, స్థూల శరీరము, ఈ కారణ ఇది సూక్ష్మ శరీరము, ఇవన్నీ ఉపాధి. లోపల చైతన్యము లేక ఆత్మ ఉన్నది, అది ఉపహితము. రెండు పదాలని కరెక్ట్గా తెలుసుకోండి. ఉపాధి బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్, ఉపహితము సాక్షి చైతన్యం. ఉపాధి కుండ, ఉపహితము కుండాకాశం. ఓకే. ఇప్పుడు మూడవ కారిక భాష్యంలో రెండవ భాగాన్ని చూస్తున్నాం. తస్మాద్యేవ ఆకాశాత్ ఘటాదయః సంఘాతాః యథా ఉత్పద్యంతే ఏవం ఆకాశస్థానీయాత్ పరమాత్మనః పృథివ్యాదిభూత సంఘాతాః ఆధ్యాత్మికాశ్చ కార్యకరణలక్షణాః రజ్జుసర్పవత్ వికల్పితాః జాయంతే అతః ఉచ్యతే ఘటాదివచ్చ సంఘాతై ఉదితః ఇతి. యదా మందబుద్ధి ప్రతిపిపాదయిషయా సృత్యా ఆత్మనో జాతి ఉచ్యతే జీవాదీనాం తదా జాతౌ ఉపగమ్యమానాయాం ఏతత్ నిదర్శనం దృష్టాంతో యథా ఉదితాకాశవత్ ఇత్యాది. చూద్దాం, ఒక్కొక్క ముక్కను తీసుకో. ఇత్థం భావే తృతీయ ఘటాకాశ రూపేణ మహాకాశ. సిమిలర్లీ జీవాత్మ రూపేణ పరమాత్మన. జీవాత్మనం పరస్మాత్ ఆత్మన ఉత్పత్తి యా శ్రూయతే వేదాంతేషు. ఏదైతే వేదాంతములయందు జీవాత్మలు పరస్మాత్ ఆత్మ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని చెప్పబడుతుందో సా అది మహాకాశాత్ ఘటాకాశ ఉత్పత్తి సమా. మహాకాశము నుండి ఘటాకాశము పుట్టుటకు సమానము. నా పరమార్థత ఇత్యభిప్రాయ. నిజానికి ఏది పుట్టలేదు. దే ఆర్ సీమింగ్లీ బోర్న్. వైవిధ్యమేమీ లేదు. నా పరమార్థత, నాట్ ఇన్ ద రియల్ సెన్స్. వాస్తవమున ఏవి పుట్టలేదు. బ్రహ్మ కారణము కాదు, కార్యము కాదు. సరే, ఇంతవరకు ఏం చెప్పారండి? కొండలో నుండేటటువంటి ఆకాశము, మహాకాశము ఒక్కటే. కొండలో ఉండే ఆకాశము, ఇంట్లో ఉండే ఆకాశము వేరుగా పుట్టలేదు. అలాగే జీవుని యందున్న చైతన్యము, పరమాత్మ అనే యూనివర్సల్ చైతన్యము రెండు ఒక్కటే. పరమాత్మ నుండి జీవ చైతన్యం పుట్టలేదు. ఎలాగా? ఇదిగో ఇందు ముందు చెప్పినటువంటి ఘటాకాశము మహాకాశంలాగా. సరే, ఆకాశం పుట్టలేదు, ఘటాకాశం పుట్టలేదు, అంతా మహాకాశమే. చైతన్యం ఏం వేరేగా పుట్టలేదు.
జీవ చైతన్యమే పరమాత్మ చైతన్యము. ఆ చైతన్యమే ఇక్కడ జీవాత్మలో తెలుస్తోంది. ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ పైన ఉన్నటువంటి ఆ కొండ పెంకు ఉంది కదా, మట్టితో చేసింది, అది కూడా పుట్టలేదా? అయితే ఈ శరీరము, ఈ ఉపాధి, ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇవి కూడా పుట్టలేదా? చైతన్యం సరే, పరమాత్మ చైతన్యము జీవాత్మ చైతన్యం ఒకటే. ఈ శరీరాల సంగతి ఏమిటి? ఈ కుండ సంగతి ఏమిటి? చైతన్యం ఒక్కటే, పరమాత్మ చైతన్యమే జీవ చైతన్యం. మరి దేహాలు పుట్టలేదా? కుండ కూడా పుట్టలేదా? ఎస్, దేహాలు పుట్టలేదు, కుండ కూడా పుట్టలేదు. బాడీస్ ఆర్ ఆల్సో నాట్ బోర్న్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, హీ సేస్. చెప్తాను అంటున్నారు. ఘటాదివత్య సంఘాతై జాతౌ. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఉపహితం, ఉపాధి. ఉపహితం అంటే చైతన్యం, ఉపాధి అంటే శరీరాదులు. అంటే ఉపహితము సరే, ఆ పరమాత్మ యందున్న చైతన్యమే ఇక్కడ కూడా ఉపహితమై ఉన్నది. కానీ ఉపాధి, ఈ శరీరాదులు కూడా పుట్టలేదని తప్పక తర్కపరంగా చూపించాలి. అప్పుడే కదా జీవ సృష్టి జరగలేదనం. జీవనంలో రెండు అంశాలు ఉన్నాయి. ఉపాధి ఉన్నది, ఇట్ ఈస్ జడ పార్ట్. ఉపహితమైన చైతన్యం ఉన్నది. చైతన్యం అయితే పుట్టలేదు, అర్థమైంది, తర్కపరంగా చెప్పారు. బాడీ కూడా పుట్టలేదా? ఉపాధి కూడా పుట్టలేదా? తస్మాత్, అందువలన, ఏవా ఆకాశాత్ ఘటాదయ సంఘాతా యథా ఉత్పద్యంతే. ఆకాశాత్ పంచమీ విభక్తి. ఆకాశము నుండి ఘటాదయ, ఘటము మొదలైనవి, సంఘాతా, వాటి వాటి యొక్క అసెంబ్లీ, అసెంబ్లేజ్. అంటే కొండలో చూడండి, పొట్ట భాగము, ఆ మట్టు భాగము, ఆ ఆ మూత భాగము, ఆ అంచు భాగము, వేర్వేరు భాగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపితేనే కొండ. ఈ సంఘాతం అంతా యథా, ఏ విధంగా ఉత్పద్యంతే, పుట్టిందో, పుట్టినట్టు అనిపిస్తుంది, పుట్టిందని చెప్తున్నాం. అదే విధంగా ఆకాశం నుండి ఘటము మున్నగు సంఘాతాలు పుట్టినట్లుగా, తస్మాద్యేవ, అదే విధంగా, ఆకాశాత్, ఆకాశము నుండి ఘటాదయ, ఘటము మున్నగు సంఘాతా, అసెంబ్లేజ్, యథా, ఏ విధముగా ఉత్పద్యంతే, పుట్టాయో. అలాగే శంకరాచార్య గారు ఈ విషయాన్ని వివరించలేదు. ఏ విషయం? ఆకాశము నుండి కుండ పుట్టింది. ఆకాశము నుంచి కొండ ఎలా పుడుతుంది? ఆకాశం నుంచి కొండ పుట్టాలంటే రెండు చెప్పారు. ఒకటి ఆనందగిరి గారి టీక, ఆకాశము కొండ కలుగుట ఒక అవకాశాన్ని ఇచ్చింది, రిక్వైర్డ్ స్పేస్ ప్రొవైడ్ చేసింది, కనుక ఆకాశం కారణము అని చెప్తున్నాను. ఏదైతే ఆకాశం, ఏ ఆకాశంలో అయితే ఈ కొండ పుట్టిందో అది అవకాశం ఇస్తే కదా ఇక్కడ కొండ ఏర్పడింది. కొండలో స్పేస్తో పాటు కొండ అనేది కూడా ఆ స్పేస్లో ఉంది, ఆ మట్టి భాగం కూడాను. అంచేత ఇట్ ఈస్ అకామిడేటింగ్ ది పార్ట్ అన్నారు ఆయన. సచ్చిదానంద సరస్వతి ఆయన ఏమిటన్నారు? ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరపహ, అపహ పృథివి, పృథివి నుంచి మట్టి, మట్టి నుంచి కొండ. ఈ విధంగా కూడా మీరు డిరైవ్ చేయవచ్చు. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలాలు, జలాల నుంచి పృథివి, పృథివిలో ఉన్న మట్టి, మట్టి నుంచి కొండ. ఈ విధంగా ఆకాశము అవాంతర కారణముల వలన, సిరీస్ ఆఫ్ ఇంటర్మీడియరీ కాజెస్ వలన, ఘటాదయ సంఘాతా యథా, ఏ విధముగా అయితే ఉత్పద్యంతే ఆకాశాత్, ఘటము మొదలగు సంఘాతము ఏ విధముగా ఆకాశము నుండి పుట్టినదు. ఉత్పద్యంతే ఆకాశాత్, ఘటాదయ, ఘటాదులు, తస్మాత్, అందువలన, ఘటాదయ, ఘటము మొదలైన సంఘాత, అసెంబ్లీ, యథా, ఏ విధముగా ఉత్పద్యంతే ఆకాశాత్, పుడుతున్నాయో. ఏ విధముగా పుడుతున్నాయని చెప్పలేదు, ఇద్దరు చెప్పారు. ఒకటేమిటి? ఆనందగిరి గారి ప్రకారము ఆకాశము అవకాశాన్ని కల్పిస్తోంది కాబట్టి కొండ అనేది తయారైంది కాబట్టి కారణం అని చెప్పవచ్చు. ఈయన సచ్చిదానంద సరస్వతి ఏమన్నారు? ఆకాశము నుంచి వాయువు, అగ్ని, జలములు, పృథ్వీ, మట్టి, కొండ, ఈ విధంగా అవాంతర కారణాల ద్వారా
ఆకాశం నుంచి కొండ పుట్టింది అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తున్నారు భాష్యంలో, ఆకాశస్థానీయాత్ పరమాత్మన. ఆకాశం ప్లేస్లో పరమాత్మని పెట్టుకో, ఘటం ప్లేస్లో బాడీని పెట్టుకో. ఇందాకలేమిటి, మహాకాశము ఘటములోని ఆకాశము, అలాగేనేమో పరమాత్మలోనున్న చైతన్యము, జీవ చైతన్యము, ఉపహితము గురించి మాట్లాడు. ఇప్పుడు ఉపాధి గురించి మాట్లాడుతుంది. ఉపాధి గురించి మాట్లాడినప్పుడు ఆకాశము, అదే ఆకాశం నుంచి ఘటము మొదలైన అసెంబ్లీ. ఇక్కడ ఆకాశ స్థానంలో పరమాత్మను పెట్టుకుంటే పరమాత్మ నుంచి ఈ శరీరము, ఈ అసెంబ్లీ అంటే బిఎంఐ కాంప్లెక్స్, బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ అనేటటువంటిది పరమాత్మ స్థానంలో ఆకాశాన్ని పెట్టుకుంటే పృథివ్యాది భూత సంఘాత, అంటే పృథివీ మొదలైనటువంటి భూతముల యొక్క అసెంబ్లేజ్తో పుట్టినటువంటి ఆధ్యాత్మిక ఈ పంచభూతాలు, ఆ పంచభూతాలతో తయారైన దేహములు పుట్టాయి. కార్యకారణ లక్షణా. కార్యము అంటే స్థూల శరీరము, కరణము అంటే సూక్ష్మ శరీరము. కార్యకరణ లక్షణా, కార్యకారణ అని రాయలేదు, కార్యకరణ లక్షణ. అంటే కార్యము అంటే స్థూల శరీరము, కరణము అంటే సూక్ష్మ శరీరము. అది పంచభూతాలే, ఇది పంచభూతాలు. ఏమిటి అర్థమైందండి? ఆ కొండలో ఆకాశం ఉంది. ఈ ఆకాశం మహాకాశం కంటే వేరు కాదు. జీవునిలో చైతన్యం ఉంది. ఈ చైతన్యము పరమాత్మ చైతన్యము కంటే వేరు కాదు. ఉపహితములో ఏ విధమైన వ్యత్యాసం లేదు. ఉపహితము పుట్టలేదు. సరే, ది జడ భాగము, ఉపాధి భాగం ఉంది, అది పుట్టిందా? అది పుట్టలేదు. ఎలాగా? ఆకాశము నుంచి కొండ పుట్టినట్లు ఆకాశం నుంచి కొండ ఎలా పుట్టింది? ఆకాశము అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి కొండకి కారణమైంది. ఆకాశం నుంచి వాయువు, అగ్ని, జలము, అగ్ని, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, మట్టి అనేటటువంటి ఆర్డర్లో అవాంతర కారణాల ద్వారా కొండ పుట్టింది అన్నట్టు. ఇప్పుడేం చేసాము? ఆకాశ స్థానంలో పరమాత్మను పెట్టాం. పరమాత్మ నుంచి శరీర సంఘాతం అంటే పృథివ్యాది భూత సంఘాతమైనటువంటి ఈ దేహం, విచ్ ఈజ్ కార్యకరణ లక్షణం, అంటే స్థూల సూక్ష్మ శరీరాలు పరమాత్మ నుంచి పుట్టాయి. అది కదా, పుట్టాయి అని ముందు చెప్పాలి, పుట్టలేదు అని చూపించాలి. అంటే ఆకాశం నుంచి కొండ పుట్టింది. ఎలాగా? రెండు కారణాలు చెప్పాము, అవకాశము, రెండవది ఆకాశాది వాయువు ఆట. అలాగే పరమాత్మ నుంచి శరీరాలు పుట్టాయి అని చెప్పాము. ఇవి కాదు అని చూపించాలి. ఎలా కాదు చూడాలి. ముందు ఆకాశం నుంచి కొండ పుట్టలేదు అన్నారు ఈయన. మరి ఆనందగిరిని సచ్చిదానంద సరస్వతి ఈ విధంగా ఆలోచిస్తే పుట్టిందని అనవచ్చు అన్నారు. మీరు పుట్టిందంటారా, పుట్టలేదంటారా? ఆకాశం నుంచి కొండ గురించి ముందు మాట్లాడదాం. ఆకాశము నుంచి ఉపాధి అయినటువంటి కొండ, ఆ మట్టి భాగం పుట్టిందా లేదా? ఏదైనా పుట్టాలి అంటే అది కార్యం అవుతుంది. కార్యం అవ్వాలంటే కారణంలో మార్పులు రావాలి. కారణంలో మార్పులు పుట్టే తత్వం ఉండాలి. కారణంలో అవయవాలు ఉండాలి. ఓకే, కారణంలో అవయవాలు ఉండాలి. మనకు కావలసినదంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మ అనేటటువంటిది, దాని నుంచి శరీరాదులు పుట్టాయా, పరమాత్మ నుంచి శరీరం పుట్టిందా? అది ప్రశ్న మనకు. దాన్ని అది ఎలా మనం సాల్వ్ చేస్తాం చూద్దాం. తస్మాద్యేవ ఆకాశాత్ ఘటాదయ సంఘాతా యథా ఉత్పద్యంతే ఆకాశస్థానీయాత్ పరమాత్మన పృథివ్యాధిభూత సంఘాత ఆధ్యాత్మిక, అంటే ఈ శరీరం. ఓకే, కార్యకరణ లక్షణ. కార్యం అంటే స్థూల శరీరము, కరణం అంటే సూక్ష్మ శరీరం. రజ్జు సర్పవత్ వికల్పితా జాయంతే. భగవత్పాదులు ఏం చేశారు ఇక్కడ? ఆకాశం ఎగ్జాంపుల్ పట్టుకుంటే ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, అర్థం కాదు. రజ్జు సర్పము వలె వికల్పితములై పుట్టాయి. త్రాటిపై ఆరోపించబడిన పాము వలె వివిధంగా కల్పితమై పుట్టినవి అన్నట్లుగా చెప్పబడుతున్నాయి. పరమాత్మన భూత సంఘా రజ్జు సర్పవత్ వికల్పిత జాయంతే. వికల్పములుగా సీమింగ్లీ
జాయంతే పుడుతున్నాయి. ఆకాశ దృష్టాంతం సరిపడదు. కాముగా రజ్జు సర్పంలోకి వచ్చారు. వికల్పితా జాయంతే అధ్యారూపేణ జాయంతే రజ్వాం సర్పవత్. రూపముగా పుడుతున్నాయి రజ్జు నందు సర్పము. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళండి మన యొక్క రజ్జు సర్ప దృష్టాంతంలోకి. త్రాడు ఉంది. త్రాడు సర్పానికి సర్ప సర్పము త్రాడు నుంచి పుట్టిందా? పుట్టిందా? ఏం పుట్టలేదుగా. త్రాడు నేను సర్పముగా మారుతాను, సర్పాన్ని పుట్టించుతాను, సర్పాన్ని కంటాను అని చెప్పి తయారు చేయలేదు. ఏదో ఒక భ్రాంతి కారణంగా వలన, అజ్ఞానం వలన, సరి అయినటువంటి వెలుతురు లేకపోవడం వలన ఆ సర్పం అనేటటువంటిది కల్పితమైంది, కానీ నిజానికి సర్పం పుట్టలేదు. అదేవిధంగా పరమాత్మ నుండి రకరకములైన భూత సంఘములు, ఆధ్యాత్మికములైనటువంటి ఈ స్థూల సూక్ష్మ శరీరాదులు ఉంటున్నప్పటికీ వికల్పములుగా పుడుతున్నాయి. ఎలాగా? రజ్జు సర్పవత్. అంటే త్రాటి యందు ఆరోపించబడిన సర్పము వలె ఒకే పరమాత్మ యందు ఈ శరీరాదులు పుట్టాయా పరమాత్మ నుంచి అన్నట్టుగా ఆరోపించబడుతున్నాయి. ఘటాదివత్ చ సంఘాతై. ఘటాదుల వలె సంఘాతై. ఈ అసెంబ్లేజ్ బిఎంఐ జాతౌ పుట్టినది. ఘటము మొదలగు సంఘాతములు పుట్టినట్లే ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి. దేహేంద్రియ సంఘాతము పరమాత్మ నుండి పుట్టినదా అన్నట్లున్నది. సంఘాతై అంటే ఇత్థం భావే తృతీయ. అంటే పుట్టినవా, పుట్టిన రూపములో ఉన్నాయి. జాతౌ ఏవ నిదర్శనం. మూడవ ప్రకరణంలో జాతి అని అన్నారు. ఈ జాతి, జాతి నుంచి వచ్చినటువంటి జాతౌ అనే సప్తమి విభక్తి వచ్చింది. ఈ జాతి అనేది పుట్టుక, క్యాస్ట్ కాదు. క్షత్రియ జాతి, బ్రాహ్మణ జాతి, అలా అటువంటి జాతి కాదు. జన్ అనే ధాతువు, ఈ ధాతువు నుంచి జాయతే అనేటటువంటి జన్మ, జాతం అనే పదాలన్నీ కూడా జన్ ధాతువు నుంచి వచ్చాయి. జాతౌ అని రాశారు ఇక్కడ. జాతౌ అంటే ఏమిటో చూడాలి. మూడవ ప్రకరణంలో జాతి అంటే పుట్టుక. ఈ ప్రకరణం అంతా ఎక్కడైనా జాతి అని కనిపించిందంటే అక్కడ పుట్టుక అనే అర్థం గురించే మాట్లాడుతున్నారు. నాట్ అబౌట్ ద క్యాస్ట్. జాతావేతన్ నిదర్శనం అని ఉంది. జాతౌ ఏతత్ నిదర్శనం. జాతౌ ఏత, ఏతత్ కలిపితే జాతావేత అవుతుంది. జాతావేతత్ నిదర్శనం, జాతావేతన్ నిదర్శనం. జాత, జాతౌ ఏతత్ నిదర్శనం. జాతౌ ఏతత్ నిదర్శనం. జాతౌ అంటే ఈ విషయము నందు, ఈ పుట్టుక అనే విషయము నందు. విషయ సప్తమి. ఈ పుట్టుక అనే విషయం నందు ఏతత్ ఈ ఆకాశం ఉపమానమే నిదర్శనం. చక్కటి యుక్తి, చక్కటి దృష్టాంతం. జాతౌ అంటే విషయ సప్తమి అంటే విత్ రిఫరెన్స్ టు ద ఒరిజినేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ పుట్టుక విషయము నందు, విత్ రిఫరెన్స్ టు ద ఒరిజినేషన్ ఆఫ్ ద వరల్డ్, ద స్పేస్ ఎగ్జాంపుల్ ఈజ్ ద బిఫిటింగ్ లాజిక్. ఈ స్పేస్ ఎగ్జాంపుల్ అనేది చక్కటి నిదర్శనం. బై దిస్ లాజిక్ వీ కెన్ conclude that both aspects of the jiva and upadhi, the upahita chaitanya, are not born. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకో. కుండలో రెండు భాగాలు ఉన్నాయి. ఉపాధి భాగము, మట్టి భాగము, ఆకాశ భాగము లోపల ఉండేటటువంటి స్పేస్ భాగము ఉపహితం. ఉపహితము కుండయందుండే ఉపహితమైన ఉన్నటువంటి ఆ స్పేసు మహాకాశము వేర్వేరు కాదు. ఎందుకంటే మహాకాశం ముక్కలు అవ్వక్కర్లేదు. ఇది ఎప్పుడు మహాకాశంగానే ఉంది. ఓన్లీ ఉపాధిగతంగా ఉండడం వలన, ఉపహితమై ఉండడం వలన ఘటాకాశం అంటున్నాము. అర్థమైంది. అలాగే ఉపహితమైనటువంటి జీవుని యందున్న చైతన్యము, పరమాత్మ చైతన్యము, సర్వగతమైన పరమాత్మ చైతన్యము ఒక్కటే. దాని నుంచి చైతన్యం వేరుగా ఎప్పుడూ వేరుపడలేదు. జీవ చైతన్యం ఆత్మ చైతన్యం నుంచి ఎప్పుడూ దూరంగా రాలేదు. కాబట్టి ఇది తిరిగి దాని దగ్గర
ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఆ రెండు ఒక్కటే. ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ అబౌట్ ద ఉపహిత. ద సెకండ్ పార్ట్, ఆకాశ ఈజ్ దేర్, కుండ, ది మట్టి పార్ట్ ఆఫ్ కుండ ఈజ్ దేర్. ఇది దీని నుంచి పుట్టిందా? పుట్టిందని చెప్పవచ్చు. ఎలాగా? ఇది అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఆకాశం, ఆ అవకాశంలో ఈ కుండ పుట్టింది. లేకపోతే ఈ ఆకాశం నుంచి మార్పులు, రకరకములైనటువంటి అవాంతర కారణాల వలన ఫైనల్గా పృథ్వీ, పృథ్వీ నుంచి మట్టి అని చెప్పవచ్చు. కానీ ఏదైనా ఒక దాని నుంచి పుట్టింది అంటే కార్యం కావాలి, కార్యం కావాలంటే కారణంలో మార్పులు రావాలి, మార్పులు రావాలంటే అది మార్పులకు ఎమెనబుల్గా ఉండాలి, అక్కడ వికారాలు ఉండాలి, మరి సవికారిత్వం, అందులోనేమో నిరవయవత్వం అనేటువంటి రెండు లక్షణాలు చెప్పుకున్నాం. అక్కడ మార్పు లేదని చెప్పుకుంటున్నాం, అవ్యయం అని చెప్తున్నాం. కాబట్టి అటువంటి ఆకాశం నుంచి పుట్టే అవకాశమే లేదు. ఆకాశం నుంచి కొండ తాలూకా మట్టి భాగం, ఉపాధి భాగం కూడా పుట్టలేదు. ఓకే, సరే. కొండ గురించి మనకెందుకు? ఆ పరమాత్మ నుంచి నా శరీరం పుట్టిందా? నా శరీరం అంటే మళ్ళీ సంఘాతం. సంఘాతం అంటే బిఎంఐ కాంప్లెక్స్ ఇందులో కార్యకరణ సంఘాతం. కార్య అంటే స్థూలము, కరణ అంటే సూక్ష్మము. ఈ సంఘాతం పరమాత్మ నుంచి పుట్టిందా? పుట్టలేదు. ఎందుకు? పరమాత్మ కారణం కాదు కనుక. పరమాత్మలో మార్పులు వచ్చే అవకాశం లేదు కనుక. మరి అయితే కనబడుతున్నాయి కదా. మరి త్రాడు మీద పాము కూడా కనిపిస్తోంది కదా. మందాంధకారంలో త్రాటు యందు పాము భ్రాంతి సర్పం కనిపిస్తోంది. రజ్జు సర్పవత్. అదే విధంగా ఈ రకరకములైన ఉపాధులన్నీ కూడా పరమాత్మ ఎందే, ఎక్కడ పరమాత్మ ఉందో అక్కడే భాషిస్తున్నాయి. ఎక్కడ త్రాడుందో అక్కడే పాము భ్రాంతి కలిగింది. ఎక్కడ ఈ పరమాత్మ చైతన్యం ఉన్నదో ఆ పరమాత్మ చైతన్యం నుంచే ఈ జీవ ఉపాధులు కూడా పుట్టాయా అన్నట్టున్నాయి. సీమింగ్లీ బార్న్, నాట్ బార్న్. ఏం చేసినప్పుడు ఉపహితాలు ఏవి పుట్టలేదు. అక్కడ ఆకాశం దగ్గర కానీ, ఇక్కడ జీవ చైతన్యం దగ్గర కానీ ఉపాధులు పుట్టలేదు. కాబట్టి ఉపాధి, ఉపహిత చైతన్యాలు రెండు కూడా పుట్టలేదు. ఉపాధి పుట్టలేదు, ఉపహిత చైతన్యం కూడా పుట్టలేదు. సో వి అండర్స్టూడ్ దట్ పరమాత్మ గివ్స్ స్కోప్ ఫర్ ద జీవాత్మ. పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చింది అనడానికి ఏమిటి? పరమాత్మ త్రాడు అనేటటువంటిది పాముకి స్కోప్ ఇచ్చింది, అవకాశం ఇచ్చింది. పాము భ్రాంతి కలగడానికి త్రాడు ఆలంబనం, త్రాడు ఆధారం, త్రాడు ఆస్పదము, త్రాడు దాని యొక్క అవకాశం. ఇట్ క్రియేటెడ్ ఏ సిచ్యువేషన్ ఫర్ బర్త్. బట్ ఈస్ ఇట్ రియల్ బర్త్? సో నో, ఇట్ ఈస్ నాట్. హౌ? రజ్జు సర్పవత్. త్రాట నుంచి పాము ఏనాడు పుట్టలేదు, భ్రాంతికి ముందు పుట్టలేదు, భ్రాంతి లేదు. రజ్జు సర్పవత్. దెన్ దే ఆర్ అపియరింగ్. వాట్ టు డూ? ఐఎమ్ సీయింగ్ so much of plurality, so many jivatmas. Yeah, all of them are but appearance. ఆకాశము కొండకి స్కోప్ ఇచ్చినట్లు పరమాత్మ అనేటటువంటిది జీవాత్మకు స్కోప్ ఇచ్చింది. అంత మాత్రం చేత అక్కడి నుంచి ఏది పుట్టిందనడానికి పరమాత్మలో మార్పులు వచ్చే అవకాశం లేదు. పరమాత్మ అవ్యయము, పరమాత్మ అనేటటువంటిదేమో నిర్గుణము, నిష్కలము, కార్యం కాలేదు. అటువంటి కారణం కాలేదు. దాని నుంచి ఏ కార్యాలు రావు. అయితే కనిపిస్తున్నవన్నీ ఏమిటి? రజ్జు సర్పవత్. కానీ శృతులు చెప్పిస్తున్నాయి, చాలా గట్టిగా చెప్పిస్తున్నాయి. బ్రహ్మం జగత్ కారణం అంటుంది. బ్రహ్మం నుండే అన్నీ వస్తున్నాయి అంటున్నారు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్ కారణం అని పాటలు పాడేసుకుంటున్నాం. పురాణాలు బోధించేస్తున్నాయి. ఎవని చే జనించు జగం ఎవని లోపల నుండు లీనమై ఎవని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు అంటూ ప్రార్థన చేసేస్తున్నాం. మన రాసేసారు. అలాగేనేమో యతో ఇమాని భూతాని జయంతే యాని జతాని జీవంతి అంటూ దేని నుంచి అయితే భూతాలు పుడుతున్నాయో, దేని వలన అయితే బతుకుతున్నాయో అంటూ శృతి చెప్తోంది. అలాగే కాకుండా బహుశ్యాం ప్రజాయతి, నేను అనేకం అవుతాను అని పరమాత్మ సంకల్పించుకున్నాడు అంటూ చెప్పుకున్నాం. ఇవన్నిటినీ ఎలా రికన్సిల్ చేయాలి? పలు చోట్ల పరమాత్మ
కానీ ఉన్న ఉపాధులన్నీ పరమాత్మ అవకాశములో కలపడ్డాయా అన్నట్టు అనిపించిన రజ్జు సర్పవత్తు మిథ్యయే, వాటికి పారమార్థిక సత్తా లేదు. మరి ఎందుకంటే ఇంత క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటే బ్రహ్మం నుంచి జగత్తు పుట్టింది 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 అని మధ్యలో తస్మాద్వాయ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని తైత్రీయంలో రాశారు. అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయని రాశారు. ఐతిరేయంలో నేర్చుకున్నాం. మరి ప్రశ్నోపనిషత్తులో కూడా రై ప్రాణము అని రెండు వచ్చాయి, పరమాత్మ నుంచి బోధించాం. వాటి నుంచి ప్రపంచం వచ్చిందని చెప్తున్నాం. చాందోగ్యంలో త్రివృత్రీకరణం ద్వారా అగ్ని వాయువు జలం, అగ్ని జలము పృథ్వీ నుంచి వచ్చాయని చెప్తున్నారు. ఎన్ని విధాలుగా ఎందుకు చెప్పవలసి వచ్చింది? బ్రిలియంట్ ఆన్సర్ ఆఫ్ ది ఆచార్య. యదా, ఎప్పుడైతే మందబుద్ధి ప్రతిపిపాద ఈశయా, యదా ఏ సమయమునందైతే, ఎప్పుడైతే మందబుద్ధి అంటే మందబుద్ధులకు ప్రతిపిపాద ఈశయా బోధించుట కొరకై, ప్రతిపిపాద ఈశయా టెంపరరీలీ కాంప్రమైజ్డ్ acceptance by the Shruti to teach the Mandabuddhi. When at the time it wants to teach the Mandabuddhi. యదా ఎప్పుడైతే మందబుద్ధులకు విజ్ఞానాన్ని జ్ఞానాన్ని బోధించగోరుతుందో ఆ సమయంలో అధ్యారోపకాలే ప్రతిపిపాద ఈశయ బోధించుట కొరకై పంచభూతాలు, పంచభూతాల గురించి చెప్పేసి స్థూలభూతాలన్నాం, సూక్ష్మభూతాలన్నాం, తన్మాత్రలన్నాం, పంచీకరణం అన్నాం, కలుస్తాయన్నాం, కలవలేదన్నాం, ఐదు కోశాలన్నాం, పంచకోశాలు, మూడు అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి, మూడు శరీరాలు, ఇదిగో స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అటు జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనే త్రిపుటి, ఎన్ని రకాలైనటువంటివి చక్కగా బోధించారు. అయినప్పటికీ పరమాత్మ నుండి జీవాత్మ యొక్క జీవ చైతన్యము రాలేదు, పరమాత్మ నుండి జీవుని ఉపాధులు రాలేదు. దృష్టాంతం ఏమిటి? ఆకాశవత్తు చూసేసాం. మరి ఇవన్నీ ఉన్నాయన్నారు. ఎన్ని సూత్రులలో ఇలా చెప్పారు. ఎందుకు? వీడు కర్మలు చేసి ఉపాసనలు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని సాధించాలి. సృష్టి ఉన్నది, భగవంతుడు కారణము అని చెప్పకపోతే వెచ్చలవిడిగా తిరుగుతాడు. ఇప్పుడు దేవుడు అంటే వాడు ఉన్నాడురా, నిన్ను చూస్తున్నాడురా, నీకు పనిష్మెంట్ ఇస్తాడురా అని చెప్తేనే ఇలా ఉన్నది ప్రపంచం. అటువంటి దేవుడు అనేటటువంటిది కారణం లేదు. దేవుడు నేనే దేవుడు, దేవుడు వేరే లేరు అని మొదట బోధిస్తే వాడికి పాప భీతి ఉండదు. చేయాల్సిన పనులన్నీ మానేస్తాడు. ఎందుకంటే నేను పాపాలను చేస్తే పాప జన్మలు, పుణ్యాలను చేస్తే ఉత్తమ జన్మలు వస్తాయనే కాన్సెప్ట్ లేకపోతే వాడు పాపములను తగ్గించుకొని పుణ్యములను చేసి సత్ప్రవర్తనలో ఉండి చిత్తశుద్ధిని పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి మందబుద్ధులకు ప్రతిపిపాద ఈశయ బోధించే సమయము నందు, బోధించుట కొరకు యదా ఆ సమయము నందు వ్యవహారం గురించి నడపాలి. ఏ గారు పుట్టాలి, ఎందుకు పుట్టాలి, కర్మలు చేశాడు, ఆ కర్మలకి ఫలాలు వచ్చాయి, ఆ ఫలాలు వాసనలు అయ్యాయి, ఆ వాసనలు కారణ శరీరం అయింది, ఆ కారణ శరీరం వల్ల మళ్ళీ పుట్టాలి, ఆ పుట్టిన దీని కొద్దీ వాడి ప్రారంభాన్ని అనుభవించాలి, కర్మఫల అనుభవం కావాలి, వ్యవహారం నడపాలి, వ్యవహారం అంటే కర్మలు చేయాలి, ఆ కర్మలో నిష్కామంగా చేస్తే కర్మయోగం, సకామంగా చేస్తే మళ్ళీ పుణ్యపాపాలు అంటుకోవడాలు, ఉపాసనతో చిత్తశుద్ధి పొందాలి. ఇంత కార్యక్రమం ఉండడం వల్ల సృష్టి వచ్చింది. సృష్టికి ఏది కారణం? ప్రశ్న పరిస్థితితో చెప్పారు, మనసే కారణము. మనస్సుతో ఏవేవైతే కర్మలు ఆలోచించి సంకల్పించి చేశాము, వాసనలు అయ్యాయో ఆ వాసనల నుంచే జన్మలు అంటూ చెప్పారు. ఆ జన్మలలో ఈ అనుభవాల కోసం వీడికి శరీరం కావాలి. ఈ శరీరం పరమాత్మ నుంచి వచ్చింది. ఈశ్వరుడు నీకు ప్రభువు, నీవు ఈశ్వరుని యొక్క ప్రోడక్ట్ అని చెప్తే వాడు కర్మ ఉపాసనలతో చిత్తశుద్ధి పొందుతాడు. ప్రతిపిపాదితం ఇచ్చ, ప్రతిపాది
ప్రతిపాదన అంటే టీచింగ్. ప్రతిపాద టు టీచ్. ప్రతిపాదన ఫర్ ప్రతిపాదన అంటే టీచింగ్. ప్రతిపాదితం అంటే ఫర్ ద సేక్ టీచింగ్ చెయ్యాలి అని ఇచ్ఛా, కోరిక. ప్రతిపాదితం ఇచ్ఛా. ప్రతిపిపాద ఈషితం. ఇచ్ఛ అంటే ఈషితం. ప్రతిపిపాదయిషితం బోధించాలి అనే కోరిక. ఆ కోరిక కొరకు అని చతుర్థి పెడితే ప్రతిపిపాద ఈషయా, విత్ ద ఇంటెన్షన్ టు టీచ్ హూమ్, మందబుద్ధి. ఇప్పుడు ఏం చేసింది శృతి? శృత్యా, శృతి చేత, ఆత్మన, ఆత్మ నుండి, జాతి అంటే పుట్టుక. జాతి అంటే ముందే చెప్పాను, క్యాస్ట్ కాదని. జాతి ఉచ్యతే యదా మందబుద్ధీనాం ప్రతిపిపాదయిషయా శృత్యా ఆత్మనః జాతి ఉచ్యతే. శృత్యా అనేక శృతుల చేత, ఆత్మనః ఆత్మ నుండి, జాతి ఆత్మ నుండి అంటే పరమాత్మ నుండి, ఆత్మనః అంటే పరమాత్మ నుండి, పంచమీ విభక్తి. జాతి పుట్టుక, ఉచ్యతే చెప్పబడినది. ఎప్పుడు? అధ్యారోపకాలి. పరమాత్మన సాక్షాత్, పరమాత్మ నుండి సాక్షాత్తుగా, జీవ ఆదీనాం జీవుడు వాడి తాలూకా సంఘాతము మొదలైనవన్నీ ఉదితై పుట్టినవి అని ఉచ్యతే చెప్పబడినది. ఎప్పుడు? మందబుద్ధీనాం యదా ప్రతిపాదయిషయా శృత్యా ఆత్మనః జాతి ఉచ్యతే. బట్ వాట్ ఈస్ ద ఫైనల్ ట్రూత్? ద ఫైనల్ ట్రూత్ ఈజ్ న నిరోధో న చోత్పత్తి న చ సాధకః న బద్ధః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేష పరమాత్మతః. ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్, పరమాత్మ నుండి జీవ చైతన్యము ఎప్పుడూ వేరు కాదు. జీవ చైతన్యం వేరే పుట్టింది మళ్ళా వెళ్ళి పరమాత్మను చేరుతుంది అనడం తప్పు. పరమాత్మ నుండి ఉపాధులు పుట్టినట్లు అనిపిస్తున్నాయి, అలాగే శృతి కూడా బోధిస్తుంది. కానీ ఇవన్నీ రజ్జు సర్పవత్ కల్పితములు మాత్రమే. పరమాత్మ నుండి ఏది పుట్టలేదు. అటు ఉపహితము పుట్టలేదు, చైతన్యము పుట్టలేదు, ఇటు ఉపాధి లేక జడభాగము పుట్టలేదు. ఒక లౌకికమైన ఎగ్జాంపుల్ చూద్దాం. బిల్డింగ్ కట్టమన్నారు రవిప్రకాష్ గారు. ఓ ఇల్లు కట్టండి సార్, మేము హైదరాబాద్లో కొత్త ఇల్లు కట్టండి అన్నారు. కట్టినప్పుడు ఏం చేశారు? రూఫ్ వేయడానికి చాలా ఐరన్ రాడ్స్ ఇవి పెట్టి, సపోర్ట్లు, స్కాఫోల్డింగ్స్ ఓ లారీడు పట్టుకొచ్చారు. ఎందుకండి ఇవన్నీ? మా ఇంట్లో పెట్టేస్తే జాగా ఉండదు. అయ్యో అలా కాదు సార్, మేమే తీసేస్తాం, పెట్టనివ్వండి, దాంతోనే ఇల్లు కడతాం అన్ని పెట్టారు. ఇన్ని పెట్టించారండి బాబు, రూములలాగా లోపలికి ఎలా వెళ్ళాలి? ఏం పర్వాలేదండి, 21 రోజులు ఉంటాయి. ఆ క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఈ స్కాఫోల్డింగ్స్ తీసేస్తాం, అప్పుడు మీకు ఇల్లు హాయిగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే శృతి కూడా ఆరంభ దశలో, బిల్డింగ్ తయారవుతున్న సమయంలో ఏ విధంగా ఈ రాడ్స్ అన్నీ పెట్టి ఇంట్లో 1 ఇంచీ జాగా లేకుండా సిమెంట్తోని ఇటుకలతోని నింపేస్తారు. తరువాత వాటినన్నిటినీ క్లియర్ చేయగా ఎప్పుడైతే సరి అయినటువంటి గృహము ఏర్పడుతుందో, అదేవిధంగా బోధనా సమయంలో మందబుద్ధులైన మనలాంటి వాళ్లకు ఈశ్వరుడు కారణము, నీవు కార్యము, ఆయన నుంచి నువ్వు పుట్టావు అని చెప్పి ఒక కర్మయోగంలోని ఉపాసన యోగంతోనూ చిత్తశుద్ధిని పొందడానికి బోధనా సమయంలో మందబుద్ధులకు బోధించుట కొరకు శృతి ఆత్మ నుండి, పరమాత్మ నుండి శృతి చేత పుట్టుక చెప్పబడినది. సిమిలర్ టు ద స్కాఫోల్డింగ్స్ బ్రాట్ ఇన్ 2 లారీస్ ఫుల్. పన్నంతేపి ఇల్లు కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. అంది మళ్ళీ ఏ లారీలో వచ్చాయో అదే లారీలో ఇవన్నీ పడేసి మళ్ళీ కొట్టుకుపోయాడు. ఏవీ లేవు. అంటే ఆ స్కాఫోల్డింగ్స్ అక్కర్లేదా? అక్కర్లేదా? స్కాఫోల్డింగ్స్ లేకపోతే మరి రూఫ్ ఎలా తయారవుతుంది? మరి స్కాఫోల్డింగ్స్ పర్మనెంట్గా ఉంచుకుంటామా? ఉంటే ఇంట్లో ఎలా ఉంటాం? పెద్ద ఇటుకల కుప్ప, రాళ్ల కుప్ప, ఇసుక కుప్ప ఇంటి ముందు పోసారు, కన్స్ట్రక్షన్ అవుతుంది. అవి అవసరమా లేదా? అవసరం. మరి అవి అక్కడే ఉంటే ఇంట్లోకి లోపలికి ఎలా వెళ్తాం?
ఎవరు లోపలికి రాలేరు, అవి తీసేయాలి, అవే తీసేస్తారు. అలాగే బోధించే సమయంలో ప్రతిపిపాదయిషయ ప్రతిపాదితుం ఇచ్చ ప్రతిపిపాదయిషితుం ప్రతిపిపాదయిషయ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ టీచింగ్ ద మందబుద్ధి శృతి శృతి చేత ఆత్మన పరమాత్మ నుండి జాతి పుట్టుక ఉచ్యతే చెప్పబడినది. బట్ వాట్ ఈస్ ద ఫైనల్ ట్రూత్? ఇత్యేష పరమార్థత. ఇదే పరమార్థము, ఇది వేదాంత నిశ్చయ. ఏది నా నిరోధో, ప్రళయం లేదు, నన్ను నచ ఉత్పత్తి, ఉత్పత్తి పుట్టుక లేదు. ఇక్కడ పుట్టుక దగ్గర ఉన్నాం. పుట్టుకలో రెండు ఉన్నాయి, జీవ పార్ట్, చైతన్య పార్ట్, జడ పార్ట్, రెండు పుట్టలేదు. చూపించు. ఓకే. తదా, యదా అంటే ఏ కాలమునందైతే మందబుద్ధులకు బోధించాలని శృతి మొదలుపెట్టిందో అధ్యారోప సమయంలో, అట్ దట్ టైమ్ ఆఫ్ మందబుద్ధులకు బోధించే తరుణంలో, అంటే అధ్యారోప కాలే, దెన్ యు డూ ద అపవాద. యదా మందబుద్ధి ప్రతిపాదయిషయా శృత్యా ఆత్మను జాతి ఉచ్యతే, పరమాత్మ నుండి పుట్టుక చెప్పబడిందో, జీవాదీనాం జీవాదులకు తదా అదే విధముగా అధ్యారోపకాలే అధ్యారోప సమయమునందు జాతౌ అంటే జాతి అంటే పుట్టుక, జాతౌ పుట్టుక అనే విషయమునందు, జాతౌ అంటే పుట్టుక అనే విషయమును గమ్యమానాయాం పుట్టుక అనే విషయాన్ని స్వీకరించే సందర్భంలో సతి సప్తమి ఏ టెంపరీ క్రియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్. దీనికి ఏతత్ ఈ విషయానికి ఈ ఆకాశ నిదర్శనము దృష్టాంతంగా చెప్పబడినది. ఎలా చెప్పారు? యథా ఉదితాకాశవత్, ఏ విధముగా ఆకాశము నుండి ఈ ఘటాకాశము పుట్టినదా అన్నట్లున్నదో, ఏ విధముగా ఆకాశం నుండి కొండ పుట్టిందా అన్నట్లుగా, తస్మాత్ అదే విధముగా ఆకాశ సంభూత, ఆకాశము నుండి ఇవన్నీ పుట్టాయి అని ఆకాశము ఇత్యాదివి మొదలైనవి చెప్పబడ్డాయి. దీనికి బెస్ట్ సారాంశ శ్లోకం ఏదంటే భగవత్పాదుల వారి మాయా పంచకంలో మొదటి శ్లోకం. నిరుపమ, peerless, comparationless, there's no other one which is equal, second, no second, నిత్య త్రికాల అబాధ్యము, నిరంశక ఏ అంశములు లేని, అఖండే ఏ పార్ట్స్ లేని, సర్వ వికల్పన ఆది శూన్యే సకల వికల్పములు వివిధమైన కల్పనలు లేనటువంటి, మయి నాయందు, నేనెవరు? చితి చైతన్య స్వరూపమైన నాయందు, ఘటయతి కలిగిస్తోంది. ఏమిటి కలిగిస్తోంది? జగత్, ఈశ, జీవ భేదం, ద ట్రయడ్ ఆఫ్ ది వరల్డ్, జీవ అండ్ దేవ. జీవ దేవ జగత్ అనే భేదం ఘటయతి తూ కల్పిస్తోంది కదా. అఘటిత ఘటనా పటీయసి మాయా, అఘటిత సందర్భం లేనటువంటి, వీలు పడనటువంటి, ఘటింపజాలనటువంటి వాటిని ఘటనా పటీయసి వీలున్నట్టుగా చూపించేటటువంటి పేరే మాయా. ఆ మాయ వలనే నిరుపమైన, నిత్యమైన, నిరంశకమైన, అఖండమైన, సర్వ వికల్పనాది శూన్యమైన, చిద్రూపమైన మయి నాయందు జీవ జగత్ ఈశ భేదం ఘటయతి కల్పిస్తుంది. త్వఘటిత ఘటనా పటీయసి మాయ. నిరుపమ నిత్య నిరంశకేప్య నిరుపమ నిత్య నిరంశకే అప్యఖండే మయి చిత్ సర్వ వికల్పనాది శూన్యే ఘటయచి జగదీశ జీవ భేదం తు అఘటిత ఘటనా పటీయసి మాయా. నాలుగవ కారిక. ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవ ఇహాత్మని. ఏ విధంగానైతే కొండ బాణ మొదలైనవి
పగిలిపోతే కొండాకాశము బాణాకాశము మొదలైన మహాకాశంలో కలిసిపోతున్నాయో ఈ జీవులు పరమాత్మ యందు విలీనమగుచున్నవి ఉన్నట్లున్నవి. ఇందాక ఏం చెప్పారు? ఉత్పత్తి గురించి చెప్పారు. అంటే మహాకాశం నుంచి ఘటాకాశం, పరమాత్మ నుంచి జీవుని యొక్క చైతన్యము, జీవుని యొక్క ఉపాధి పుట్టలేదు అని చూపించారు. ఇప్పుడు విలీనం కూడా అవ్వలేదు అంటూ నాలుగో కారికలో చూపిస్తుంది. జీవునిలో రెండు అంశాలు ఉన్నాయి. ఉపాధి అంశము, దేహేంద్రియ సంఘాతము, ఉపహిత చైతన్యము. రెండింటి యొక్క పుట్టుక సృష్టి జరగలేదు అని ఆకాశం దృష్టాంతం ద్వారా జీవ సృష్టి నిషేధించాం. మూడవ కారికలో జీవ సృష్టి నిషేధము, జీవాత్మకు ప్రళయము లేక వినాశనం కూడా లేదు అని నిరూపిస్తే సమగ్రంగా ఉంటుంది. ఇప్పుడు ప్రళయం అంటే జీవుని యొక్క విలీనం కూడా లేదు అంటూ నాలుగవ కారికలో చూపిస్తున్నారు. దేన్ని దృష్టాంతము? అదే ఆకాశ దృష్టాంతం. జీవుడు పరమాత్మలో విలీనం అవుతాడా లేదా? నేను పరమాత్మలో విలీనం అవుతానా లేదా? పరమాత్మ నుండి పుట్టలేదు, సరే ఓకే. నేను పరమాత్మలో కలిసిపోతానా లేదా? కలిసిపోయినట్లు చెప్తారు, కానీ కలవడం అంటూ ఏది అక్కర్లేదు, కలవడం ఉండదు. ఇదే ఈ కారికలో చర్చ. దినము కలిసిపోతున్నాను. సుషుప్తిలో తాత్కాలికంగా నేను ఈ జగత్తు లేదు, శరీరాదుల మీద ఏ విధమైన స్ఫురణ లేదు, మనస్సుతో ఏవి ఆలోచించటం లేదు. అక్కడ అటువంటి సమయంలో సుషుప్తిలో తాత్కాలికంగాను, మనన సమయంలో కూడా తాత్కాలికంగాను, ప్రళయ సమయంలోనూ కూడా ఈ తాత్కాలికంగా ఈ జగత్తు పరమాత్మలో లీనమైనదా? జ్ఞానంలో పర్మనెంట్గా జ్ఞానంతో ఉంటే నేను పరమాత్మతో ఏకమైపోతానా? పరమాత్మలో ఉప్పు బొమ్మ కరిగిపోయినట్టు కరిగిపోతానా? ఇటువంటి వాటికి గడుపదాసే ఆల్ దీస్ మర్జర్స్ ఆర్ సీమింగ్ ఓన్లీ, నాట్ రియల్ మర్జర్. దెర్ ఇస్ నో రియల్ మర్జర్ హ్యాపెనింగ్. వై సీమింగ్? అసలు పుట్టుకే లేదు కనుక విలీనం లేదు. జాతస్య హి ధ్రువో మృత్యువు. పుట్టిన దానికి విలీనము, మృత్యువు, పుట్టుకే లేదు నిజానికి. పరమార్థత నేను నిరోధో నా చోత్పత్తి. అటువంటిప్పుడు విలీనం ఎలా ఉంటుంది? దెర్ ఇస్ నో అరైవల్. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ డిపార్చర్? Jivatma has never arrived from the Paramatma down, and there is no question of he departing and going back to the Paramatma. ఇక్కడ కూడా ఘటాకాశమే ఉదాహరణ. ఘటాకాశం మహాకాశంలో మెర్జ్ అయిపోయిందండి. ఇదిగో ఘటం, ఇదిగో కొండ, తప్పని దీన్ని పగలగొట్టేసాను. పగలగొట్ట దేనిలో ఉన్న స్పేస్ మహాకాశంలో కలిసి ఎంతసేపు పట్టింది? సమయం తీసుకోలేదు, ఇన్స్టంటేనియస్గా అయిపోయింది. ఎంత దూరం ఇది ప్రయాణం చేయాల్సి వచ్చింది మహాకాశంలోకి వెళ్ళడానికి? 0.0001 మిల్లీమీటర్ కూడా కదలలేదు. ఎక్కడ ఘటాకాశం ఉందో అక్కడే మహాకాశం అక్కడే ఉంది, కలిసిపోయింది. ఘటాకాశంలో రవ్వంతైనా మార్పు రాలేదు. పోనీ ఇది లోపల ఉన్న స్పేస్లో అయినా మార్పు వచ్చింది, అది రాలేదు. ఇక్కడ విలీనం ఒకట అనే క్రియాపదానికే అర్థం లేదు. అదేవిధంగా జీవాత్మ పరమాత్మలో విలీనం అని చెప్పినప్పుడు సుషుప్తి, మరణం, ప్రళయం, విదేహముక్తి అని ఎన్ని చెప్పినా కూడా నిజానికి నిజమైనటువంటి విలీనం ఏదీ లేదు. యథా ఘటాదుత్పత్త్యా ఘటాకాశాద్ ఉత్పత్తి యథా వా ఘటాది ప్రళయే ఘటాకాశి ప్రళయ తద్వద్దేహాది సంఘాతోత్పత్త్యా జీవోత్పత్తి తత్ప్రళయే చ జీవానాం ఇహ ఆత్మని ప్రళయో న స్వతః ఇత్యర్థ. అవతారిక సర్వదేహేషు ఆత్మ ఏకత్వే ఏకస్మిన్ జనన మరణ సుఖాదిమతి ఆత్మని సర్వాత్మనాం తత్సంబంధ క్రియాఫల సాంకర్యం చ స్యాత్ ఇది ఆహుహుద్వైతినః తాన్ ప్రతి ఇదం ఆరవ కారిక రాబోతుంది ఉచ్యతే. చూద్దాం, 2-3 స్లైడ్స్ ఉన్నాయి, చూసేద్దాం. అదేవిధంగా జీవాత్మ పరమాత్మలో కూడా సుషుప్తి ఎప్పుడు కానీ, మరణంలో కానీ, ప్రళయంలో కానీ విదేహముక్తి కానీ లేదు. యథా ఘటాదుత్పత్త్యా ఘటాకాశాదుత్పత్తి. ఏ విధముగా ఘటము ఉత్పత్తిని ఘటాకాశం పుట్టుక అంటున్నామో, కొండ పుట్టింది, కొండ తయారు చేయబడింది అంటే కొండాకాశం కూడా పుట్టిందని అంటున్నాము. ఏ విధంగా కొండ బాణ పుట్టినప్పుడు కొండాకాశము బాణ ఆకాశము పుట్టినట్లు అనిపిస్తుందో,
ఔపాధిక కాదు, ఔపాధిక ఉత్పత్తి. యథావా ఘటాది ప్రళయే, ఏ విధముగా ఘటాదులు విరిగిపోయినప్పుడు, నశించినప్పుడు, ఘట ఆకాశాది కొండాకాశము, బాణాకాశము, ఆకాశ ప్రళయ ఆకాశంలో విలీనమును, తద్వత్ అదే విధముగా దేహ ఆది సంఘాతోత్పత్తయ, దేహేంద్రియ సంఘాతము యొక్క పుట్టుకచే జీవోత్పత్తి, జీవుల పుట్టుకయని, చ మరియు తత్ప్రలయే ఆ జీవుల మరణము సంభవము కాగా, జీవానాం ఇహ ఆత్మని ప్రళయో, జీవానాం అంటే ప్లూరల్, జీవులు ఇహ ఈ ఆత్మయందు, ఆత్మనే ప్రళయ విలీనమగుచున్నవి. కానీ వాస్తవంగా స్వత ఇత్యర్థ, స్వతహాగా జీవులకు పుట్టుక కాని ప్రళయము కానీ లేవు అనేది నిశ్చయమైన అర్థం. ఇక్కడ ప్రళయం అనగా నాశనం, దేహాది సంఘాత ఉత్పత్త్యా స్థూల సూక్ష్మ శరీరములు ప్రకటమగుట, తత్ప్రలయే ఆ సంఘాతము నాశనమగుట, వెన్ సుషుప్తిలో నాశనమవుతున్నాయి, దేహాది స్థూల సూక్ష్మ శరీరాలు లేవు, ఓన్లీ కారణ శరీరమే ఉంది. మరణ సమయంలో ఇవి పోతున్నాయి, ప్రళయంలో సృష్టితో పాటు జీవులు కూడా పోతున్నాయి, విదేహముక్తిలో కూడా దేహభావం లేనే లేదు. అదే దీనికి మనకు చాందోగ్యోపనిషత్తులో వాంగ్మనసి సంపద్యతే, మనః ప్రాణే, ప్రాణ తేజసి, తేజ పరస్యాం దేవత, అయం స ఏవ ఏషో అణిమై తద్ ఆత్మ్యం ఇదగం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అనేటటువంటి ఛాందోగ్య మంత్రం ఆయన చెప్పలేదు, ఇక్కడ భాష్యంలో ఇవ్వలేదు. కానీ మనం కూడా ఈ శృతిని తెచ్చుకోవచ్చు. ఇక్కడికి తెచ్చుకుంటే ఏం చెప్తుంది? సంపద్యతే అంటే కలిసిపోతుందో, మర్జస్. ఎప్పుడు? వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు అంటే బుద్ధి, ఏ విధంగా ఫైనల్గా పరదేవత యందు, పరమాత్మ యందు విలీనమవుతున్నాయని, తద్వత్ జీవానాం ఇహ ఆత్మని అంటే ఇహ అంటే ఈ ప్రకరణ విషయంలో అధికరణ సప్తమి ఆత్మని ప్రళయ, ఆత్మయందు విలీనమగుట అనిపిస్తోంది, నా స్వతః ఇత్యర్థ, నాట్ ఇన్ ద రియల్ సెన్స్. సో బై డెఫినిషన్, by itself neither originates nor merges in the Paramatma. Ghatakasham has never born and never it is merging. It is only a ఔపాధిక సృష్టి, ఉపాధి సంబంధమైనటువంటి సృష్టి వంటిది. బ్రహ్మసూత్రంలో చర అచర వ్యపాశ్రయ అధికరణం, అధికరణం అంటే చాప్టర్, ఒక చాప్టరు చర అచర వ్యాపాశ్రయ అధికరణంలో అభ్యుపగమ్యతే నా వాస్తవ సృష్టి అంటే అభ్యుపగమ్యతే అంటే తెలియవస్తుంది, అనిపిస్తుంది, నా వాస్తవ సృష్టి అంటూ జీవోత్పత్తి విచారం విషయంలో బ్రహ్మసూత్రాలలో అక్కడ కూడా ఇది ఔపాధిక సృష్టియే కానీ వ్యావహారిక సృష్టియే కానీ పారమార్థిక సృష్టి కాదు. దేహ దృష్టితో, ఉపాధి దృష్టితో, వ్యవహార దృష్టితో చూస్తే ఈ ఉత్పత్తి ప్రళయము, పరమార్థంగా చూస్తే నా నిరోధో నచోత్పత్తి ఇత్యేష పరమార్థత. రాబోవ 5వ కారికలో ద్వైతవాదులకు ద్వైతవాదులు ఏమంటారు? ఆత్మలు అంటారు, బహుత్వాన్ని చెప్తారు, ఆత్మకి బహుత్వాన్ని చెప్తారు, అది ఖండించబోతున్నారు. ద్వైత దర్శనాలు ఏమిటంటే ఇక్కడ ఖండించబోతున్నారు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక దర్శనాలు. వాళ్ళకు ఆత్మలు అనేకము, ఆత్మనః ప్లూరల్, ఆత్మ బదులు ఆత్మనః అంటారు ప్లూరల్. సర్వదేహేషు ఆత్మైకత్వే ఏకస్మిన్, సర్వదేహేషు అన్ని దేహాలలో ఆత్మ ఏకత్వే, ఒకే ఒక్క ఆత్మ, ఏకస్మిన్ ఆత్మే అనేక జీవాత్మలు కల్పితములు. అలా కాని చెప్తే వాళ్ళు ఏంటంటున్నారు? ఒక్కటే ఆత్మ అండి అందరిలోనూ అన్నాం అనుకోండి, అప్పుడు ఈ ఆత్మ అనుభవిస్తోంది, ఇది కర్త భోక్త అని వాళ్ళ ఉద్దేశం. అందువలన ఆత్మ పుడుతోంది, ఆత్మ మరణిస్తోంది,
ఆత్మ సుఖ దుఃఖాలను అనుభవిస్తోంది. జనన మరణ సుఖాధిమతి ఆత్మని. ఒక ఆత్మకి పుడితే అందరిలో ఒకే ఆత్మ ఉంటే అందరూ పుట్టియాలి. ఒక ఆత్మ చచ్చిపోతే అన్ని ఆత్మలు చచ్చిపోవాలి. అప్పుడు అందరిలో ఒకటే ఉందంటున్నారు. కాబట్టి సర్వాత్మానం తత్సంబంధ, అన్ని ఆత్మలకు ఆ జనన మరణ సుఖ దుఃఖాలతో సంబంధం ఏర్పడిపోతుంది. ఇలా చేయడం వలన ఒక ముఖ్యమైన దోషం వస్తుంది, క్రియాఫల సాంకర్యం. క్రియాఫల సాంకర్యం అంటే పుణ్యపాప కర్మలు, వాటి ఫలాలు. క్రియ అంటే పుణ్యపాప కర్మలు, ఫలములు వాటి యొక్క ఎఫెక్ట్స్, వాటి సాంకర్యం మిక్సప్ జరిగిపోతుంది. ఇప్పుడు రవిప్రకాష్ గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకొకరు ఉన్నారు. వీళ్ళందరూ రకరకములైన కర్మలు చేస్తూ ఉంటారు. అవి పుణ్యకర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. ఒకే ఆత్మ అవుతే ఈ పుణ్యపాపాలన్నీ కలగలిపోయిపోయి ఒకళ్ళ పుణ్యాలు ఇంకొకళ్ళకి, ఒకళ్ళ పాపాలు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. వాళ్ళు ఆయన రుద్రాభిషేకం చేశారు, ఆయన పుణ్యం నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, బా చాలా సంతోషం, నేను చేయకుండానే నాకు పుణ్యం వచ్చింది. ఇంకో ఆయన మర్డర్ చేశారు, ఆ మర్డర్ చేసిన పాపం నాకు ట్రాన్స్ఫర్, అయ్యయ్యో అది నాకు వద్దు. అలా కుదరదు, సాంకర్యం కలుగుతుంది. వాళ్ళు ఏంటంటున్నారంటే ఆత్మ ఒక్కటే అని చెప్తున్నారు మీరు. ఆత్మ ఒకటన్నప్పుడు పుట్టలేదండి, ఆ పరమాత్మే ఒక్క జీవాత్మగా ఉంది, అన్ని జీవాత్మలు ఒక్కటే. దేర్ ఆర్ నో సెపరేట్ జీవాత్మ, ఓన్లీ వన్ ఆత్మ, దట్ ఈస్ ద పరమాత్మ, దట్ ఈస్ ద జీవాత్మ ఆల్సో. ఇఫ్ యు సే దట్, what will happen? There will be only one Atma, but there will be manifold bodies. These bodies are born and they die, they have Sukha and they have Dukkha. And all these things of one Upadhi will affect all the Atmas. Tat sambandha, అన్ని ఆత్మలకు జనన మరణ సుఖాదులతో సంబంధం ఏర్పడిపోతుంది. అది దోషం నంబర్ 1. మీరు ఒకటే ఆత్మ అని చెప్పడం వలన, ఆత్మ పరమాత్మ ఒక్కటే, ఇన్ని జీవాత్మలు లేవు, మల్టిప్లిసిటీ లేదు అని చెప్తే ది ప్రాబ్లం నెంబర్ 1 ఈజ్ జనన మరణ సుఖ ఆది మతి ఆత్మని తత్సంబంధ. అంతేకాకుండా ఒక్కొక్క ఉపాధి ద్వారా ఈ ఆత్మ చేస్తున్నటువంటి పుణ్యపాపముల ఫలితములు కలగలిపోయిపోయి, మిక్సప్ అయిపోయి, కలగాపలగం అయిపోయి క్రియాఫల సాంకర్యం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఎవరు చెప్తారు అలాగా? ఏ ఆహుహుద్వైతిన స్యాద్, ఇలాగా అవుతుందని ఏ ఎవరైతే ఆహుహుద్వైతిన, ఏ ద్వైతవాదులు చెప్తారో, తాన్ ప్రతి, వారలను ఉద్దేశించి, ఇదం ఉచ్యతే, ఈ రాబోయే కారికను బోధించి వాళ్ళ నోళ్ళు మూయించుతున్నారు, వాళ్ళను ఖండిస్తున్నారు. కర్మాస్ ఆర్ డిఫరెంట్, కర్తాస్ ఆర్ డిఫరెంట్, భోక్తాస్ ఆర్ డిఫరెంట్, భోగ్యాస్ ఆర్ డిఫరెంట్, భోగాస్ ఆర్ డిఫరెంట్, experiences are different. To explain the plurality and the plurality of the experiences, plurality of the karmas, plurality of the karma phalams, you have to accept plurality of the Atma also. This is whose contention? Dvaitavadula contention. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్? ఒక ఒకే ఆత్మ అంటే ఈ జనన మరణాలు ప్లూరాలిటీని ఎలా అకౌంట్ చేస్తారు? అంతేకాకుండా క్రియా కర్మ ఫల సాంకర్యం ఏర్పడుతుంది. గౌడపాద ఆచార్యులు ఏ శృతి ప్రమాణాన్ని కోట్ చేయలేదు. నవ్వు నవ్వి ఘటాకాశము వలెనే అన్నారు, ఘటాకాశవత్ అన్నారు అని సూచిశారు. నెక్స్ట్ కారికలో వస్తుంది. వేరువేరు కుండలు ఉన్నాయండి, ఆ కుండలలో వేరువేరు స్మెల్స్ ఉన్నాయి. అవి మహాకాశానికి చెందుతాయి. ఒక కుండలో పాలు పోశారు, ఇంకో కుండలో కళ్ళు పోశారు, ఇంకో కుండలో గంధపు నీరు పోశారు. ఈ వాసనలు ఆ కుండకు అంటుకుంటాయి, కానీ కుండలో ఉన్న ఆకాశానికి అంటూ ఉందా? మహాకాశానికే అంటుకుంటాయా? అంటుకోవు. అలాగే వేరువేరు జీవుల అనుభవాలు ఉపాధిగతంగా ఉన్నా, నువ్వు చెప్పావు కదా అనుభవాలు, జన్మ జనన మరణ సుఖ దుఃఖ ఆది మతి అని చెప్పావు కదా, అవన్నీ ఉపాధిగతంగా ఉన్నా ఒకే చైతన్య ఆత్మను స్పృశించవు. వేర్వేరు పదార్థాలతో నింపబడినటువంటి కుండలలోనున్న వాసనలు
అది లోపలున్న స్పేసుకు అంటనట్టు, తద్వారా మహాకాశానికి అంటనట్టు చైతన్య ఆత్మ ఒకటే ఉంటుంది. దానిని ఉపాధిగత అనుభవాలు స్పృశించవు. క్రియాకర్మ ఫల సాంకర్యము కలిగే అవకాశమే లేదు. ఏ ఉపాధి ఫలితాలను ఆ ఉపాధి వచ్చే జన్మలో అనుభవిస్తుంది. ద్వైతవాదులు వాదించే ఆత్మా బహుత్వము సరికాదు. క్రియా కర్మ ఫల వాసన జన్మలు ఉపాధిగతములు, ఉపాధులకు చెందినవి. ద స్లీమింగ్ ప్లూరాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్స్ ఎక్స్పీరియన్స్డ్ ప్లూరాలిటీ. యాక్చువల్ ప్లూరాలిటీ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ నీడెడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. హౌ ఆకాశవత్ సీమింగ్ ప్లూరాలిటీ, నో ప్లూరాలిటీ. ఆత్మ ఈజ్ వన్, ఇండివిజిబుల్ అంటూ ఈ 4 దర్శనాలను సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ దర్శనాలను ఖండిస్తారు. అదే రాబోయే కారిక కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. 2 క్లాసులో 3 క్లాసులో పడుతుంది. ఎందుకు? ఒక్కొక్క దర్శనం వాళ్ళ వాదన వినాలి. ఆ దర్శనాన్ని ఆకాశవత్ అనే దృష్టాంతాన్ని పట్టుకొని ఖండించాలి. 2, 3లో ఏం చేశాము? 2లో సృష్టి లేదని నిరూపించాము. విలీనము లేక ప్రళయం లేదని 4లో, 3లోనేమో అలానే సృష్టి లేదన్నాం, 4లో ప్రళయం లేదని చూపించాము, విలీనం లేదన్నాం. 5వ కారికలో దోషములు అంటవు, ఆకాశవత్ అంటూ దోషము అనేటటువంటిది ఆత్మకు ఉండవు అంటూ చూపిస్తున్నారు. ఇక్కడతో ఈనాటి అధ్యయనం ముగిసినది. అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.